అమ్మగారికి నేనెవరైనా నిజం చెప్పలేను. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా మీకెందుకు అర్థం కావడం లేదు రాహుల్ బాబు? మీరు పెళ్లి చేయాలనుకుంటున్నది మీ భార్యకి అని ఎందుకు తెలియడం లేదు? 2 సార్లు నా మెడలో 3 ముళ్ళు వేశారు. అయినా మన బంధం విలువ మీకెందుకు కనబడటం లేదు? నా ప్రేమని చూసి సరస్సుని గుర్తుకు తెచ్చావు అన్నారే గాని నేనే సరస్సునని మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకు? ఎన్ని రోజులు ప్రేమించిన మనిషికి దగ్గరవ్వాలంటే ప్రాణంగా ప్రేమించే ప్రేమ మాత్రం ఉంటే సరిపోతుందనుకున్నాను. కానీ దక్కించుకునే అదృష్టం కూడా ఉండాలని ఇప్పుడే అర్థం అవుతుంది. నా బొమ్మని గదిలో పెట్టుకుంటే ప్రేమ అనుకున్నాను. కానీ మీ గుండెని రాయి చేసుకున్నారని నాకిప్పుడు అర్థమవుతుంది. నాకెంత అర్థమైనా మీరు లేకపోతే నా జీవితం వ్యర్థం. అవును, మీ మనసు సరస్వతి మాత్రమే సొంతమైనప్పుడు నా జీవితం రాహుల్ బాబుకి మాత్రమే అంకితం. మీరు లేకుండా బ్రతకడం కన్నా వచ్చే జన్మలోనైనా మీ భార్యగా ఉండాలని ఆశిస్తూ చావడం నయం. నేను సరస్సుననే నిజాన్ని మీరు నమ్మనప్పుడు మీరు నమ్ముతున్న అబద్ధాన్ని నా చావుతోనైనా నిజం చేస్తాను. పిచ్చి పట్టిందా నీకు? Love you, Mom. పిచ్చి కాదమ్మా, నా చేతగాని తను చచ్చిపోయే ధైర్యాన్ని చెంది భర్త చేతుల మీదుగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం కన్నా శవంగా మారడం నయం అనిపించింది. చావు సమస్యకి పరిష్కారం కాదు అని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు, మర్చిపోయావా? పరిష్కారం లేని సమస్య ఉన్నప్పుడు చావుని మించిన దారి వేరే ఉందా నవ్యమ్మ? ఉంది, కానీ నువ్వే ప్రయత్నించట్లేదు. ఏంటి నవ్యమ్మ నువ్వు చెప్పేది? ఇన్ని రోజులు నేను చేసింది మీ అన్నయ్యలానే నీకు కనిపించలేదా? నువ్వు సరసు అని అన్నయ్య తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ఆ నిజాన్ని ఈ ఇంట్లో వాళ్ళకెందుకు చెప్పట్లేదు? ఏంటి, ఈ ఇంట్లోనా? అవును సరసు, అలా చెప్తేనే ఈ పెళ్లిగండ నుంచి నువ్వు బయటపడతావు. మేడం ఆల్రెడీ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. తొందరలోనా ఆ మనిషి ఎవరో తెలిస్తే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. సరసు, నువ్వు బ్రాహ్మణివి కాదు, సరసు అని ఇప్పుడే ఇంట్లో అందరికీ చెప్తాను. రా. నవ్యమ్మ, నేను రాలేను. నేను నిజం చెప్పలేను. ఎందుకు? ఎందుకంటే
నా కోసం బ్రాహ్మణి చేసిన త్యాగం గొప్పది కాబట్టి తన వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను కాబట్టి తల్లిదండ్రుల మీద తను పెంచుకున్న ప్రేమ, బ్రాహ్మణి మీద ఈ కుటుంబం పెంచుకున్న పాసం నన్ను మోగదాన్ని చేస్తుంది కాబట్టి. ఏంటి సరసు నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది. ఈ బెడ్పై ఉండాల్సిన బ్రాహ్మణి ఎక్కడికెళ్ళింది? ఇక్కడే ఉన్నాను సిస్టర్. ఇదిగో మెడిసిన్. ఎక్కడికెళ్ళావు? మా నాన్నలా అనిపిస్తే చూడ్డానికి వెళ్ళాను, కానీ కాదు. ఆ కాలు నొప్పితో ఎందుకు బ్రాహ్మణి అలా తిరుగుతావు? నా ఎగ్జైట్మెంట్ నీకేం తెలుసు సరసు? చిన్నప్పుడు జాతరలో మా అమ్మా నాన్నలకి దూరం అయ్యాను. ఇన్నాళ్ళకి వాళ్ళ అడ్రస్ దొరికింది. ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాను. చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇక్కడున్నాను గాని లేదంటే ఈ పాటికి మా అమ్మ చేతితో గోరుముద్దలు తింటూ మా నాన్నతో చాలా కబుర్లు చెప్తుండేదాన్ని. చిన్నప్పుడని చెప్పావు, ఇప్పుడు వెళ్తే నేను గుర్తు. వాళ్ళని నేను ఎంత మిస్ అయ్యానో అంతకన్నా ఎక్కువ వాళ్ళు నన్ను మిస్ అయి ఉంటారు. సడన్ గా వెళ్ళి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను. అమ్మా నాన్నల మీద ఇంత ప్రేమ పెంచుకున్నావు కాబట్టే ఆ దేవుడు నిన్ను ఇంకా దూరం చేయడం ఇష్టం లేక వాళ్ళతో నిన్ను కలుపుతున్నాడు. సరే, నా కథ వదిలే కాని నువ్వు హాస్పిటల్కొచ్చి చాలా రోజులవుతుంది కదా. నిన్ను చంపాలనుకుంటున్న వాళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. మా అమ్మగారి శత్రువులని అర్థమైంది కానీ ఇంకా వివరాలు తెలియలేదు. అవునా? నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు మీ రాహుల్ బాబు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి. సరే బ్రాహ్మణి. సరే. సరసు! బ్రాహ్మణి! బ్రాహ్మణి! డాక్టర్! డాక్టర్! బ్రాహ్మణి! బ్రాహ్మణి! సరసు, సరసు, బ్రాహ్మణి! మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటే చూడకుండానే వెళ్ళిపోతున్నాను. లేదు లేదు బ్రాహ్మణి, నీకేం కాదు. డాక్టర్! ఆ దేవుడికి నా మీద దయ లేదు సరసు. లేదు బ్రాహ్మణి. ఎన్ని రోజులు వాళ్ళే ప్రాణంగా బ్రతికాను, కానీ ఇప్పుడు డాక్టర్! సరసు, సరసు, మా అమ్మ నాన్న నా కోసం
ఎదురు చూస్తూ ఉంటారు. బ్రాహ్మణి 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 డాక్టర్ బ్రాహ్మణి బ్రాహ్మణి డాక్టర్ బ్రాహ్మణి బ్రాహ్మణి లే. రాత్రిలా వెంట వెంట నేను తరుముతుకుంటే నీ మీద జారే లేదని పెంచే నిధిలాగే ఏమండి ఎవరు కావాలండి? నారాయణరావు గారు. మా నాన్నే. నాన్నా నాన్నా. ఏంటమ్మా సంధ్య? మీకోసం ఎవరో వచ్చారు నాన్నా. ఎవరమ్మా నువ్వు? ఎవరే? ఈ బొమ్మ అంటే నువ్వు? నేను బ్రాహ్మణి. మా బ్రాహ్మణి. మా బ్రాహ్మణి. అమ్మ బ్రాహ్మణి అక్క. సావిత్రి, మన బ్రాహ్మణి మన కోసం తిరిగి వచ్చింది. అవునా? అమ్మ బ్రాహ్మణి. అమ్మ అక్క అక్క. ఏమండి? అమ్మా బ్రాహ్మణి, నువ్వు తప్పిపోయిన రోజు నుంచి నిన్ను తలుచుకొని క్షణంటూ లేదు తల్లి. ఇన్ని రోజులకి మేం గుర్తొచ్చామా తల్లి? మీరు అనుకున్నట్టు నేను మర్చిపోవమ్మా, మర్చిపోం. నిన్ను మేము ఎలా గుర్తు పెట్టుకున్నాము, నువ్వు కూడా మమ్మల్ని అలాగే గుర్తు పెట్టుకుంటావని మాకు తెలుసమ్మా. సావిత్రి, చూసావా ఈ గుర్ర బొమ్మ? మనం జాతరలో కొని బ్రాహ్మణికి ఇచ్చాం. జ్ఞాపకంగా ఇన్నాళ్ళు దాచుకున్నావా తల్లి? అంటే నేను బ్రాహ్మణిని. కన్న తల్లినమ్మా నేను. అమ్మ, కూతుర్ని గుర్తుపట్టలేనా? నీ గురించి వెతకని చోటు లేదు. ఏ రోజుకైనా తిరిగి రావాలని మొక్కని దేవుడు లేడు. మా అదృష్టం కొద్దీ అమ్మా నువ్వు తిరిగి వచ్చావు తల్లి. అక్క, నువ్వింట్లో లేకపోయినా ప్రతిరోజు నాన్న నీ గురించి చెప్తూనే ఉన్నారక్క. అక్క మీద నాకున్న ప్రేమమ్మా. అమ్మా, ఇన్ని రోజులు జ్ఞాపకంగా తలుచుకుని నిన్ను ఇలా కళ్ళారా చూస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా?
ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? అమ్మా బ్రాహ్మణి, మీ అమ్మ భక్తి వల్ల తిరిగి వచ్చావని అనుకుంటుంది, కానీ నిన్ను తీసుకొచ్చింది మాత్రం నేను నీ మీద పెంచుకున్న ప్రేమ అమ్మా. అమ్మా బ్రాహ్మణి, ఇక నా జీవితానికి ఏం అక్కర్లేదమ్మా. నా బ్రాహ్మణి ఒక్కతే చాలు, నా బ్రాహ్మణి ఒక్కతే చాలు, నువ్వు బ్రాహ్మణి ఒక్కతే చాలు, చాలు 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 నా బ్రాహ్మణి. ఏమి కాదు, అన్ని రోజులు బ్రాహ్మణి తిరిగి వస్తుందని ఆశ ఇప్పుడు నా కళ్ళ ముందు ఆనందంగా కనిపిస్తుంటే సంతోషంతో నా గుండె తట్టుకోలేకపోయింది. హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. నాకేం కాదు, నాకేం కాదు సావిత్రి, నాకేం కాదు. బ్రాహ్మణి, డాక్టర్, అయ్యో డాక్టర్, ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి ప్రమాదమేం లేదమ్మా, కానీ గుండె మాత్రం చాలా బలహీనంగా ఉందమ్మా. బ్రాహ్మణి, ఈ రోజు నుంచి భయపెట్టే బాధ పెట్టే విషయాలు ఏవి ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడండి. బాధ పెట్టే విషయాలు చెప్పకూడదా? అంటే ఇప్పుడు నేను బ్రాహ్మణిని కాదనే విషయం చెప్పకూడదా? మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అమ్మా. లేదు డాక్టర్ గారు, ఇక అలా జరగదు. ఎన్ని రోజులు ఏ కూతురు కోసం బెంగ పెట్టుకున్నారో ఆ కూతురు వచ్చేసింది. ఇక నుండి సంతోషమే తప్ప ఇక ఏ బాధ ఉండదు. డాక్టర్, మా ఆయన్ని చూడొచ్చా? వెళ్ళండి. రామ్మా. బ్రాహ్మణి, అమ్మా ఏంటమ్మా కన్నీళ్ళు? నాకేం కాలేదమ్మా. నువ్వు నాతో ఉన్నంత కాలం నాకేం కాదమ్మా. అమ్మా, అందుకే నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళవు కదమ్మా. వెళ్ళవు కదమ్మా. లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. చాలమ్మా, నన్ను వదిలి వెళ్ళనన్నందుకు